సో, మొన్నటి నుంచి గూడా మనం పర్టిక్యులర్ ఒక పర్సన్స్‌కి ఈ బిజినెస్ వాళ్ళు ఇది జేస్తే బావుంటుంది. ఇది జేస్తే బావుంటుందని మనం చెప్తున్నాము. ఈరోజు మనం మాట్లాడేదేంటంటే మెకానిక్స్. ఎనీ కైండ్ ఆఫ్ మెకానిక్. మీ బైక్ మెకానికా, ఏసీ మెకానికా, స్టవ్ మెకానికా, మీరు ఎనీ మెకానికల్ వర్క్, మెకానిక్స్ ఏ ఫీల్డ్‌లో ఉన్నా గానీ, అది ఏదైనా ఎలక్ట్రీషియన్ గావచ్చు, బైక్ మెకానిక్ గావచ్చు, ప్లంబర్ గావచ్చు, ఎనీథింగ్. ఆ ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబర్స్ గూడా జేసుకోవచ్చు ఈ పరిహారాలు. ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, ప్రతి శనివారం రోజు నీ ఇంట్లో, ఎందుకంటే ఇల్లు ఫస్ట్ శుద్ధి ఉంటేనే నీకు అట్రాక్షన్ పవర్ వస్తుంది. నీ ఇంట్లో ప్రతి శనివారం రోజు దొడ్డుప్పు కొంచెం తీసుకొని, ఇంట్లో ఇండియన్ బాత్రూమ్ ఉంటే దాంట్లో జల్లేసేయి. మంచి చీపురు అటు ఇటు అనేసేయి. దాన్ని మంచి నీళ్ళతోటి మొత్తం అది కడిగేసేయాలి. నువ్వే చేయాలి. ఇంటికి ఏదైతే మెకానిక్ షాప్ ఎవరిదైతే ఉందో వాళ్ళే చేయాలి. ఎందుకు అంటే నీ శని, రాహు న్యూట్రల్ ఉంటేనే, శని ఉంటేనే మనీ వస్తది. రాహు న్యూట్రల్ ఉంటేనే ప్రతి పనిలో సక్సెస్ ఉంటది. కస్టమర్ రిపిటేషన్‌గా వస్తారు. అందుకని మనకి మన ఇంట్లో కనీసం నెలలో ఒకసారో, 2 సార్లు మీ చేత్తోటి మీరు కడగటం అనేది అలవాటు చేసుకోండి. సెకండ్, ప్రతి నెల అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే శనివారం రోజు ఒక 7 ఎల్లిపాయలు తీసుకోండి. ఒక కంటైనర్‌లో బాటిల్‌లో ఎయిరి, దాంట్లో కొంచెం ఉప్పేయండి, కొంచెం వినిగర్ ఎయండి, కొన్ని నీళ్ళు నింపేసి మూత పెట్టి నీ తల కింద పెట్టుకో సాటర్‌డే రోజు. మంగళవారం రోజు సాయంత్రము దాన్ని తీసేసి ఏదైతే వెస్టర్న్ బాత్రూమ్ ఉంటుందో అందులో వేసి ఫ్లష్ చేసేయి. ఆ బాటిల్, కంటైనర్ పక్కకు పెట్టేసేయి. ఇది నెలలో ఒక్కసారి చేసుకున్నట్టయితే నీ మీద ఏడుపు ఏమన్నా ఉన్నా, నీ మీద ఎవరైనా నెగటివిటీ ఏమైనా చేసినా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇది నెలలో ఒక్కసారి చేసుకోవాలి ఎవరైతే మెకానిక్స్ ఉన్నారో. అలాగే మీరు ఎక్కడికైనా సరే గానీ, మీ దగ్గరలో నియర్ బై వాకబుల్ డిస్టెన్స్‌లో ఎళ్ళే మీకు టెంపుల్ ఉంటే నెలలో ఒక్కసారి ఒక అగ్గిపెట్టె ప్యాకెటు, మంచిది అగరబత్తి ప్యాకెట్ అక్కడ ఇవ్వటం మొదలుపెట్టండి. ఎందుకు అక్కడ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, నీ గురువు బలపడతాడు, నీ యొక్క రవి బలపడతాడు. రవి స్థిరత్వాన్ని ఇస్తాడు, గురువు నీ భాగ్యాన్ని మారుస్తాడు. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ ఈ యొక్క వస్తువు మీరు పెట్టుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మెకానిక్స్ ఎనీ కైండ్ ఆఫ్ మెకానిక్స్‌కి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. ఇంకా 5 పరిహారాలు ఎక్స్‌ట్రా వస్తాయి, తాంత్రిక పరిహారాలు. కాబట్టి ఈ 2026లోనే అదృష్టవంతులుగా మారాలి. లేదు గురుగారు మా జాతకం మేము చూయించుకున్న తర్వాత తీసుకుంటాము అంటే, మీరు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి డైరెక్ట్ గాని, ఆన్‌లైన్ గాని అపాయింట్‌మెంట్ మీరు ఫిక్స్ చేసుకొని మీరు నాతోటి మాట్లాడొచ్చు. 30-40 మినిట్స్ నేను మాట్లాడతాను. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి. మనం వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎందుకు చే చేస్తే మీకొచ్చే బెనిఫిట్ ఏంటో కూడా నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేమ్ కరెక్షన్ అవసరం ఉంటే నేమ్ కరెక్షన్ చెప్తాం. ఒకవేళ రత్నం ఏదైనా ఎయాలంటే రత్నం కూడా చెప్తాం మనం. కాబట్టి మీరు కూడా ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలనుకుంటే ఇమ్మీడియేట్‌లీ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి, మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్, ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము, ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి
కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.